హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే గాంధీ భవన్ దగ్గర 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటూ ఇక్కడ ఉన్న నాయకులకి ఈ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటున్నారు యాదమ్మ గారు. సో మరి చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ గెలిచిందని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే బిడ్డ. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? మరి చెన్నారెడ్డి పీరియడ్ల నుంచి చేస్తున్నాం బిడ్డ. చెన్నా మరి చెన్నారెడ్డి పీరియడ్ల నుంచి, మరి చెన్నారెడ్డి పీరియడ్ నుంచి చేస్తున్నారు. అప్పటి నుంచి చేస్తాను. అప్పుడు నేను పుట్టున్నాను. ఏమో మరి చెన్నారెడ్డి పీరియడ్ సార్ ఎక్కడ మీరు? నేను ఇష్టం బిడ్డ. ఊడుచుడు తోడుచుడు కప్పులు కడుగుడు చాయలు ఇచ్చుడు. ఓకే, మరి ఏమంటారు మీ నాయకులు? మా నాయకులు ఏమంటారు, చేస్తామంటారు. రాజశేఖర రెడ్డి పీరియడ్ల చేసిండ్రు ఆయన. అప్పుడు నాకు 60 రూపాయల జీతం ఉండే బిడ్డ. 60 రూపాయలు చేస్తే ఇప్పుడు నాకు 9,000 జీతం. అప్పుడు నెలకు 60 రూపాయలా? 60 రూపాయలు అప్పుడు నాకు. అప్పుడు 40 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద 60 రూపాయలు. ఇప్పుడు ఇప్పుడు 10,000 అనుకో బిడ్డ. సరిపోతున్నాయా? సరిపోతే అంటే కానీ ఇట్లనే సార్ వాళ్ళు ఇక ఎవరైనా దయ ఉన్న వాళ్ళు ఏమన్నా ఇచ్చిపోతారు, నడిచిపోతారు. చేస్తారా ఎవరైనా లీడర్స్? చేస్తారు. ఎవరు చేశారు ఎక్కువ? ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళ పేర్లు ఇప్పుడు అందరు చచ్చిపోయారు చాలామంది. ఆంధ్ర తెలంగాణ వేరు వేరే అయింది. అప్పట్లో చేశారు చాలా వాళ్ళు. ఇక అప్పుడు ప్రభుత్వం లేకుండే ఇంతనో అంతనో గడిచిపోయింది. మా ఎట్లనో గడిచింది. ఇక ఇప్పుడు వచ్చిన నాయకుడు చేస్తాడన్న నమ్మకంతో ఉన్నాం. మరి ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఎవరో తెలుసు కదా? తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు మాకు. అవి మాట్లాడినా సార్, నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాట్లాడినా. స్టాఫ్ ఉండే కదా, మాట్లాడినాం. అడిగినాం సార్ మాకు జీతం సరిపోదు, మాకు ఇంత జీతం కావాలి, మాకు కష్టాలలో ఉన్నామంటే సరే అమ్మా మన ప్రభుత్వం రాని, మన ప్రభుత్వం వచ్చినాక మీకు ఏదో ఒకటి చేస్తాలేమ్మా, మీకు అందరికి చేస్తా అన్నాడు. చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, చేస్తాడన్న నమ్మకం ఉంది మాకు. ఆ నమ్మకంతో బతుకుతున్నాం. ఎంత చేయాలి? ఇక ఎంతనో ఆయన దయ ఉన్నంత ఎంతనైనా చేయను బిడ్డ. ఇప్పుడు దాకా మేము ఎవరికి ఫోర్స్ చేయలేము. ఇప్పుడు ఆయన చేయాలంటే ఆయన దయ ఉన్నంత చేస్తే చాలు మాకు. ఏదో మా పిల్లలకి ఇంత ఏదో ఇంత చేస్తే ఆయనకు మంచి ఇద్దరు ఉన్న పడి ఉంటాం మేము. అప్పట్లో మాకు రాజశేఖర రెడ్డి పీరియడ్లో మాకు అంత మేము నాన్ వెజ్ లేకుండా మేము అడగలేము. ఇప్పుడు మా పిల్లలు చదువుకోలేదు, ఏదో ఉప్పర్ పని కూలి పని చేస్తారు. ఇప్పుడు ఏదో మున్సిపల్లోనో ఏమిట్లనో సార్ వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఎత్తేయాలని ఆలోచిస్తున్నాం. ఇక మా జీవితం మత్త ఉంది, ఇంకా మత్త చేసింది. ఇప్పుడు మీ జీతం ఇప్పుడు నీకు కానీ పెద్ద ఆయన ఉన్నారా? పెద్ద ఆయన ఉన్నాడు, అత్త ఉంది. ఇంకా అత్త ఉందా నీకు? అత్త ఉంది, 100 సంవత్సరాలు ఉంది. ఆమె చేసిన డ్యూటీ ఇది. రాజీవ్ గాంధీ పీరియడ్లో మరిచిన్నారు ఎంగల్రావు టైంలో, ఎంగల్రావు టీ అంజాయ్ టైంలో మా అత్తమ్మ చేసింది. అప్పుడు నేను నాది సర్వీస్. అప్పుడు నాకు చిన్న వయసులో నా పెళ్ళైంది. అప్పటికి నాకు 2 పిల్లలు. అప్పుడు అత్తమ్మ ఆ టైంలో, ఎంగల్రావు టైంలో మా అత్తమ్మ డ్యూటీ చేసింది. మా అత్తమ్మకు ఆరోగ్యం చెయ్యి ఇరిగింది. ఎప్పటి నుంచి తెలుసు నీకు? పిసిసి ఆయన నుంచి తెలుసు నాకు. పిసిసి ఆయన నుంచి తెలుసు. అంతకుముందు అది తెలియదు. తెలంగాణ ఆయన అనలేకుండా కదా, ఆయన మాకు అంత పరిచయం లేకుండా. ఎప్పుడైతే పిసిసి అయిందో అప్పటి మాకు తెలుసు. దానికి ముందు ఎవరు ఉండేవారు ఇక్కడ? దానికి ముందు చూడు మనకు ఆయన ఉండే, ఎవరు ఇక పిసిసి ఎవరు ఈయన ఉండే, డి శ్రీనివాస్ ఉండే. మస్తు మంది సార్ వాళ్ళు ఉండే, మస్తు మంది ఉండే. ఇవాళ పిసిసిలు మస్తు మంది పోయి. గొడవలు అవుతాయి మామూలుగా ఏం గొడవలు కావు. పార్టీ నేతలకి ఎలాంటి గొడవలు అవ్వవుగా? ఈసారి అయితే ఏం గొడవలు కాలేదు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పెట్టినట్టు మస్తు అయినాయి, ఇంతకుముందు కూడా మస్తు అయినాయి. ఇప్పుడైతే ఏం లేవు. రేవంత్ రెడ్డి వచ్చినారో తవ్వలే, ఏం గొడవలు లేవు. సైలెంట్గా ఉన్నారు అందరు. మరి నమ్మకం ఉందా నీకు చేస్తారు ఈయన? నాకు ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకం ఉంది. నమ్మకంతో బతుకుతున్నాం. చూడు మేము నేను ఇగో ఈమె 10 ఏళ్ళ చదువు చేస్తుంది, 12 ఏళ్ళ చదువు చేస్తుంది, ఇంకొక ఆమె 4 ఏళ్ళ చదువు చేస్తుంది. ఇక నేనే 35 ఏళ్ళ చదువు అప్పుడు చదువు చేసుకుంటాం. ఫుడ్ ఎట్లా మరి? డైలీ మీకు ఫుడ్ తెచ్చుకుంటాం బిడ్డ, మేము ఇంటి నుంచి తెచ్చుకుంటాం. ఇక్కడ పెట్టరా? పెడతారు. ఇక మిలుగుతే తింటాం, ప్రెస్ వాళ్ళకి పెడతారు. మిలుగుతే తింటాం, లేకుంటే మేము ఇంటి నుంచే తెచ్చుకుంటాం. అదేంటమ్మా, మరి దాని గురించి కూడా అడగొచ్చు కదా. కోటి విద్యల కూటి కోసం కడుపు నిండే చల్లగా మనం ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నాం, తింటున్నాం. ఇక ఉంటే మాత్రం ఖచ్చితంగా తినేది, ఇక లేకుంటే ఇంటికి వెళ్ళి తెచ్చుకొని తింటాం. ఇక ఈయన మాత్రం చేస్తాడన్న నమ్మకంతో మస్తు సంతోషంతో బతుకుతున్నాం బిడ్డ. పెద్ద పెద్ద నాయకులే రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కలవాలన్నా, ఫోటో దిగాలన్నా చాలా టైం పడుతుంది. నువ్వేంటి చాలా ఈజీగా మాట్లాడేసావు? దిగిన బిడ్డ. నాకు ఆయన అంతకుముందు ఒకసారి దిగిన ఆయనతోని. నేను అంతకుముందు ఒకసారి దిగినప్పుడు ఆయన ఏమైందంటే
నన్ను ఎరకబట్టిండు ఆయన. ఎరకబట్టి మహేష్ గౌడ్ సారు మన వీళ్ళందరూ ఉండ్రి యాదమ్మ ఫోటో దిగుతాడు, ఆయమ్మ ఫోటో దిగుతుంది అంటే అరే ఆయమ్మ దామ్మ దాదా అని పిలుచుకొని దిగిండు. రాజశేఖర రెడ్డి ప్లేట్లో రాజశేఖర రెడ్డి సారు అప్పుడు వేజీ మంచిగా ఉండే, ఆమె భర్త వచ్చిన కొత్తలో వచ్చింది, అప్పుడు కూడా వచ్చింది, ఆమె భర్త వచ్చిన కొత్తలో కూడా వచ్చింది, మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి ప్లేట్లో వచ్చింది. అప్పుడు ఆమె చేయి పట్టి గుంజుకొని కూర్చొని పెట్టుకొని దింపుకుంది. అప్పుడు దిగిన ఫోటోలు నేను నా దగ్గర. మొన్న వచ్చినప్పుడు కలిసావా మళ్ళీ? మళ్ళీ అప్పుడు కలిసిన మాట్లాడలేడు, ఫోటో దిగిండు. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్స్, చాలా ఏళ్ళ అది అన్ని రికార్డింగ్ ఉంది, అన్ని మీడియాలు తీసుకురు, టీవీలలో పేపర్లలో అన్నిట్లో వచ్చింది. మరి నీకు ఇల్లుందా, సొంత ఇల్లుందా? సొంత ఇల్లు అంటే అత్త సంపాదించింది ఒక 50 గదాల జాగుంది, 4 కొడుకులు ఉన్నారు. అల్లలో అందులో కట్టుకునే స్తోమత మీకు లేదు? లేదు, గుడిసె ఉంది బిడ్డ నాది, స్తోమత లేదు కట్టుకునే. ఇది కదా నువ్వు అడగాల్సింది నాయకుల్ని. అడుగుదాము, ఇంకా టైం ఉంది కదా బిడ్డ, ఇప్పుడైతే వచ్చిండు కదా ఆయన. 2 నెలలు కాలేదు, 3 నెలలు కాలేదు, ఇంకా ప్రభుత్వం బయట చూసుకుంటుండు కదా ఆయన. మళ్ళీ ఆయనకి ఇబ్బంది పెట్టడం కూడా మనకు మంచిది కాదు కదా. ఆయన మంచిగా చేయని, ఆయన మంచిగా బయట చేయని. నాకన్నా కష్టాలలో చాలామంది ఉన్నారు కదా బిడ్డ, నాకన్నా కష్టాలలో కూడా చాలామంది ఉన్నారు. నాకు ఇంత గూడు ఉంది, గూడు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా బిడ్డ. వాళ్ళకంతకైనాక మేము కూడా అడుగుతాం. మాకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, అడుగుతాం. అత్త అమ్ముంది, మాకు ఆ గుడిచనే ఉంది, మేము బిల్డింగ్ ఏం లేదు నాకు. ఏది అది కూడా 50 గదాల జాగా అన్న 4 కొడుకులు కొట్టుకొని చేస్తారు. ఎందుకంటే ఆ 50 గదాల జాగా దేవుడు ఆయన్నే ఏమన్నా అడిగి మేము కూడా ఏమన్నా చేయించుకుంటాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆయనకు దండం పెట్టుకుంటాం, మాకు మాత్రం ఇది ఇస్తే చాలా హెల్ప్ చేస్తాం. ఇల్లు అడుగు ఖచ్చితంగా. అడుగుతా బిడ్డ, అది ఖచ్చితంగా అడుగుతా. ఓకే, థ్యాంక్ యూ. మరి నీకు ఇల్లుందా, సొంత ఇల్లుందా? సొంత ఇల్లు అంటే అత్త సంపాదించింది ఒక 50 గదాల జాగుంది, 4 కొడుకులు ఉన్నారు. అల్లలో అందులో కట్టుకునే స్తోమత మీకు లేదు? లేదు, గుడిసె ఉంది బిడ్డ నాది, స్తోమత లేదు కట్టుకునే. ఇది కదా నువ్వు అడగాల్సింది నాయకుల్ని. అడుగుదాము, ఇంకా టైం ఉంది కదా బిడ్డ, ఇప్పుడైతే వచ్చిండు కదా ఆయన. 2 నెలలు కాలేదు, 3 నెలలు కాలేదు, ఇంకా ప్రభుత్వం బయట చూసుకుంటుండు కదా ఆయన. మళ్ళీ ఆయనకి ఇబ్బంది పెట్టడం కూడా మనకు మంచిది కాదు కదా. ఆయన మంచిగా చేయని, ఆయన మంచిగా బయట చేయని. నాకన్నా కష్టాలలో చాలామంది ఉన్నారు కదా బిడ్డ, నాకన్నా కష్టాలలో కూడా చాలామంది ఉన్నారు. నాకు ఇంత గూడు ఉంది, గూడు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా బిడ్డ. వాళ్ళకంతకైనాక మేము కూడా అడుగుతాం. మాకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, అడుగుతాం. అత్త అమ్ముంది, మాకు ఆ గుడిచనే ఉంది, మేము బిల్డింగ్ ఏం లేదు నాకు. ఏది అది కూడా 50 గదాల జాగా అన్న 4 కొడుకులు కొట్టుకొని చేస్తారు. ఎందుకంటే ఆ 50 గదాల జాగా దేవుడు ఆయన్నే ఏమన్నా అడిగి మేము కూడా ఏమన్నా చేయించుకుంటాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆయనకు దండం పెట్టుకుంటాం, మాకు మాత్రం ఇది ఇస్తే చాలా హెల్ప్ చేస్తాం. ఇల్లు అడుగు ఖచ్చితంగా. అడుగుతా బిడ్డ, అది ఖచ్చితంగా అడుగుతా. ఓకే, థ్యాంక్ యూ.